మేము కూడా గతంలో రాజకీయాలలో ఉండే, కానీ సార్ని ఆదర్శంగా తీసుకొని ఇది రాజకీయ నాయకుడు తెల్ల డ్రెస్ కంటే నల్ల కోటు చాలా స్పీడ్గా పనిచేస్తుంది అనేది ఒకటి గమనించి మేము కూడా సార్ గారి లైన్లకు మేము రావడం జరిగింది. యువత కూడా ఈ కాలేజీలల్లో స్కూళ్ళల్లో A+B² చదవడం కాదు, సెక్షన్లు ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్ రైట్స్ ఏంది, నీ ఒక పౌరుడికి ఉండేటువంటి బేసిక్ హక్కులు ఏంది అనేది తెలుసుకోవాలి. నేను విద్యా సంస్థలకి, పేరెంట్స్కి, పిల్లలకి అందరికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఫస్ట్ చట్టం తెలుసుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. దాని తర్వాత మిమ్మల్ని మీరు కాపాడుకోలేని పరిస్థితులల్లో మా సార్ అందరి కోసం ఒక విలేకరులే కాదు, ఇక్కడికి పోలీసులు కూడా వస్తారు, పోలీసుల సమస్యలను కూడా సార్ గారు అడ్రస్ చేస్తారు. ఇక్కడికి రాని వ్యక్తి లేరు. దీని పేరు రాపోలు భాస్కర్ అడ్వకేట్ ఆఫీస్ అని ఉంది. మేము ప్రేమతో మేము పెట్టుకున్న పేరు ఇది ఒక జనతా గ్యారేజ్. ఇది ఒక జనతా గ్యారేజ్.